బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రస్తుతము తమిళ రాజకీయాలు అయితే వేడెక్కినట్లుగా కనిపించినప్పటికీ కూడా మరి టీవీకే పార్టీ అధినేత విజయ్ కి సంబంధించి మాత్రము ఒక కాంట్రవర్సీ వెలుగు చూస్తోంది. అలాగే ఈ మధ్య కాలంలోనూ ఒక నటికి సంబంధించి రిలేషన్షిప్ కంటిన్యూ అవుతోంది అన్నట్టుగా ఒక బీజేపీ నేత ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి ఆ నటి కూడా కొంత వార్నింగ్ ఇచ్చారు అనేది అయితే తెలిసింది మనకి. సో ప్రస్తుతానికైతే మాత్రము విజయ్ భార్య అసలు సంగీత ఎక్కడున్నారు, ఆవిడ విదేశాల్లో ఉండడానికి గల రీజన్ ఏంటి, ఇప్పుడు డివోర్స్ కి అప్లై చేశారు, డివోర్స్ కోర్టులో ఇవాళ పిటిషన్ కూడా దాఖలు చేశారు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్ గా వార్త అయితే వెల్లడైంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్యతో మాట్లాడదాం. ఓవర్ టు యు ఆదిత్య. అసలు ఏంటి అంటే విజయ్ కి సంబంధించి ఏంటి కాంట్రవర్సీస్ వరుసగాను, నిజంగానే అతని వైఫ్ సంగీత డివోర్స్ కి అప్లై చేశారా, కోర్టులో పిటిషన్ వేశారా? రైట్, ఇప్పుడు న్యూస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. టీవీకే చీఫ్ విజయ్ తో విడాకులు నాకు కావాలని చెప్పేసి అతని భార్య ఇప్పుడు వాళ్ళ చెంగల్పట్టు కోర్టులో అయితే విడాకుల పిటిషన్ అయితే పెట్టింది. అయితే మామూలుగా విడాకులు కోరడం అది పక్కన పెడితే పిటిషన్ లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిపోయాయి. అందులో ఏం పెట్టింది అంటే ఒక సినీ నటితో వివాహేతర సంబంధమే కారణం అని చెప్పేసి కూడా ఆ పిటిషన్ లో పేర్కొంది. అలాగే విజయ్ ఆ నటితో విదేశాలకు పార్టీలకు వెళ్తారని కూడా చెప్పింది. విజయ్ వేధింపులు కొనసాగితే ఆ నటి పేరు పుణ్యం బయట పెడతా అని చెప్పేసి కూడా ఆమె పిటిషన్ లో పేర్కొంది. విజయ్ వివాహేతర సంబంధం ఒక ద్రోహం అంటూ కూడా ఆమె పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఈ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎవరు ఆ సినీ నటి, విజయ్ విధంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా అంటూ చర్చలు కూడా మొదలు పెట్టేశారు. ఇటు సంగీత అండ్ విజయ్ వీళ్ళిద్దరి వివాహమై 26 సంవత్సరాలు అవుతుంది. 1999లో వివాహమైంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు పిల్లలు కూడా ఉండడం జరిగింది. సో 26 ఏళ్ల వివాహ బంధానికి వీళ్ళు స్వస్తి చెప్పడం అయితే అంటే స్వస్తి కోరుతూ ఆమె పిటిషన్ అయితే పేర్కొంది. సో 5 ఏళ్ల కిందటే మేము మానసికంగా విడిపోయామని చెప్పేసి కూడా ఆమె చెప్తూ ఉంది. అంటే ఇది 5 ఏళ్ల నుంచి ఇది నడుస్తుందని మనకు అర్థమైపోతుంది. వీళ్ళు దూరంగా 5 ఏళ్ల నుంచి ఉంటున్నారు అని చెప్పేసి ఆమె కామెంట్స్ బట్టి చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే వివాహేతర సంబంధం సినీ నటితో ఉంది. అందుకే గత కొంతకాలం నుంచి కూడా విజయ్ కి ఈ విధంగా ఎఫ్ఐఆర్ ఉన్న నేపథ్యంలోనే ఆమె 5 years నుంచి కూడా దూరంగా ఉంటుందన్న విషయం అర్థమైపోతుంది. అయితే ఇది ఆమె వర్షంలో మాత్రం ఈ విధంగా అయితే ఉంది. అయితే ఇప్పుడు ఎవరా సినీ నటి అని చెప్పేసి చర్చించుకుంటున్న నేపథ్యంలో ఆటోమేటిక్ గా ఒక హీరోయిన్ పేరు కూడా తెరపైకి నెటిజన్స్ తీసుకొస్తున్నారు. మామూలుగా ఈ మధ్య కాలంలో జరిగిన సోషల్ మీడియాలో చర్చ చూస్తూ ఉన్నాం. ఒక బీజేపీ నేత మీరు అన్నట్టుగా తెరపైకి తీసుకొచ్చేసారు. కాకపోతే దానికి ఆమె కౌంటర్ ఇచ్చారు. నా పేరు తీసుకొస్తే లీగల్ గా వెళ్తానని చెప్పేసి కౌంటర్ అటాక్ కూడా చేయడం జరిగింది. ఆ ఘటన మనం చూసాం. సో అది మరవగా ముందే, అది గత కొన్ని రోజుల ముందే అయింది. ఇప్పుడు ఈ విధంగా సినీ నటితో వివాహేతర సంబంధం ఉంది అని చెప్పేసి అతని వైఫే, విజయ్ వైఫే విధంగా పేర్కొనడం ఇప్పుడు ఆమె పేరే తెరపైకి తీసుకొచ్చి పెడుతున్నారు. కాకపోతే ఇటు వైపు నుంచి, దిశ వైపు నుంచి మొన్న క్లారిటీ అయితే ఇచ్చేసారు కాబట్టి ఇంకా దానికి సంబంధించి ఎటువంటి వివరాలు అయితే లేవు. ఇప్పుడు విజయ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. మరి మామూలుగా అయితే సినీ ఇండస్ట్రీలో ఈ విధంగా ప్రేమ వివాహాలు చేసుకోవడం, విడిపోవడం ఇటువంటివి కొన్ని కామన్ గా మనం చూస్తాం. ధనుష్, ఐశ్వర్య వీళ్ళిద్దరు కూడా తమిళ ఇండస్ట్రీలో విడిపోయారు. అలాగే తెలుగులో చాలా మంది ఉన్నారు. ఈ విధంగా సెలబ్రిటీలు విడాకులు ఈ మధ్య రెగ్యులర్ గా ఇటువంటివి నడుస్తూ ఉన్నాయి. మనం చాలా చూస్తూ ఉన్నాం. తర్వాత మూవ్ ఆన్ అయిపోతున్నారు, వేరే తమ జర్నీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు విజయ్ విషయంలో ఏంటంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్ గా కూడా మారిపోయారు. టీవీకే పార్టీని స్టార్ట్ చేసేసారు. ఇంకొన్ని రోజులు అంటే కొంత తొందరలోనే ఎలక్షన్స్ కూడా తమిళనాడులో రాబోతున్నాయి. అటువంటి టైంలో ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్టుగా అయిపోయింది న్యూస్. అయితే దీన్ని కొంతమంది ఎలా అంటున్నారంటే ఇది వాళ్ళ పర్సనల్, అతనికి వేరే అమ్మాయితో అంటే సంబంధం ఉండని, అదంతా ఆయన వ్యక్తిగతం, వాళ్ళ భార్య విడాకులు కోరింది, అతను సైలెంట్ గా ఇచ్చేస్తారు, ఇది అంతవరకు మాత్రమే చూడాలి కానీ దీన్ని ఎలక్షన్స్ కి ముడిపెట్టకూడదు, ఆ ఎలక్షన్స్ ప్రచారంగా ప్రతిపక్షాలు దీన్ని వాడకూడదు. గతంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇలాగే వైసీపీ తప్పు చేసింది, ఆ తప్పుకు వాళ్ళు ప్రతిఫలంగా పర్యవసానంగా దాన్ని ఫేస్ చేసి అధికారం కోల్పోయారు. అటువంటి మిస్టేక్ మిగతా ప్రతిపక్షాలు చేయకూడదని కొంతమంది విశ్లేషకులు దీని పట్ల కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్న నేపథ్యంలో అతను ఒక పొలిటికల్ లీడర్ గా ఇప్పుడు మారడం, సినిమాలను కూడా
తను జననాయకనే లాస్ట్ సినిమా అని చెప్పేశారు. అది ఏప్రిల్ 30న రిలీజ్ కు సిద్ధమైపోయింది. సో ఆ టైంలో చివరి సినిమా ఇక నేను మొత్తం భవిష్యత్తు పాలిటిక్స్ లోనే అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ ముందర మరి ఈ ఘటన జరగడం, విధంగా భార్య అతని భర్త పైన ఆరోపణలు చేసి ఆ విడాకులు కోరడం, మరి పొలిటికల్ గా ఏమన్నా అతని మీద ప్రభావం చూపిస్తుందా అనేది చూడాలి. మామూలుగా ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా కొంత వరకే ప్రభావం చూపిస్తాయి, ఎందుకంటే ఇది పర్సనల్ కాబట్టి అంత ఎక్కువగా ఎఫెక్ట్ చూపించమని కూడా చెప్తున్నారు. మళ్ళీ ఈ హీరోయిన్ తో విజయ్ కి ఎఫ్ఐఆర్ అనేది గత కొంతకాలం నుంచి కూడా వస్తున్న న్యూస్, ఇది ఇప్పుడు వచ్చిన న్యూస్ కాదు, దాదాపు ఒక 5 years నుంచి వస్తుంది. సో ఇప్పుడు నెటిజన్స్ కూడా పెద్దగా షాక్ అవ్వట్లేదు దీని పట్ల, ఇది ఆల్రెడీ ఊహించిందే కదా అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఆల్రెడీ విజయ్ సంగీత వీళ్ళు కాస్త దూరం అయిపోయారు. గతంలోనే అంటే లాస్ట్ ఇయరే వీళ్ళు విడాకులు తీసుకోవాల్సింది అన్న విడాకులకు సంబంధించిన న్యూస్ కూడా లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది. సో అప్పటి నుంచే కూడా ఆడియన్స్ కావచ్చు, విజయ్ దళపతి అభిమానులు కావచ్చు ఒక ప్రిపరేషన్ కి అయితే రెడీ అయి ఉన్నారు. సో అందుకే పెద్దగా వాళ్ళకి షాకింగ్ న్యూస్ గా కూడా అనిపించలేదు. అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే కొద్దిగా దూరంగా ఉన్నారన్న న్యూస్ గత కొంతకాలం నుంచి నడుస్తున్న నేపథ్యంలో, మళ్ళీ హీరోకి ఒక నటితో ఎఫ్ఐఆర్ ఉన్నా అన్న ఆ వార్త కూడా గత కొంతకాలం నుంచి కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు న్యూస్ పెద్దగా షాకింగ్ గా అయితే అనిపించలేదు. అయితే మరి ఇప్పుడు విజయ్ దీని పట్ల ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు, భార్య విడాకులు అడిగింది కాబట్టి ఇచ్చేస్తాడా, లేకుంటే తను ఇవ్వనని చెప్తాడా, మరి ఇవ్వనని చెప్తే ఇలా వేధింపులు కొనసాగితే నేను ఆ నటి ఎవరో కూడా బయట పెడతానని చెప్పేసి సంగీత చెప్పడం అయితే జరిగింది. సో ఏమన్నా హీరోయిన్ పేరు బయట పెడుతుందా, మరి ఇది ఇంకా ఎటువంటి పరిణామాలకు దారిస్తుంది, ఆ పొలిటికల్ గా ఎంత డ్యామేజ్ చేస్తుంది విజయ్ కి అనేది ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. తొందరలో వీటికే తెలుస్తుంది. దీనిపైన ఎక్కువగా చర్చ పెట్టాల్సిన అవసరం లేదు, ఇది వాళ్ళ వ్యక్తిగతం అని కూడా కొంతమంది అంటున్నారు. సో దీన్ని అలా చూడాలా ఇలా చూడాలా అనేది అదంతే. అదే పబ్లిక్ ఒపీనియన్. సో అంటే విజయ్ ఏమైనా దీని మీద స్పందించారా, విజయ్ ఏమైనా రియాక్ట్ అయ్యారా దీనికి సంబంధించి? ఎందుకంటే గతంలో ఎవరైతే ఒక నటితో సంబంధం ఉంది అని ఈ మధ్య కాలంలో పూర్తిగా వార్త వైరల్ అవుతుందో, సో అప్పుడు కూడా విజయ్ ఎక్కడా కూడా స్పందించినట్టుగా కనిపించలేదు. బట్ ఇప్పుడు నిజంగానే భార్య విడాకులు అనేది అప్లై చేయడము, అది ఆ పిటిషన్ దాఖలు చేయడం అనేది ఒక ఫైనల్ స్టేజ్ కి వచ్చింది కాబట్టి ఆయన ఏమైనా స్పందించారా దీని మీద? ఇప్పటి వరకు అయితే లేదు, ఇక మీద స్పందించాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ లీడర్, తొందర ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్తారు అని అందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే తన మీద ఈ విధంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనే భార్య వచ్చి ఆరోపణలు చేసిందంటే ఇది పొలిటికల్ గా ఇంకా డ్యామేజ్ అవ్వకుండా తన వైపు నుంచి, అంటే ఇప్పటి వరకు ఇలా వైఫ్ వర్షన్ మనం విన్నాం, ఈ విధంగా వివాహేతర సంబంధం ఉంది అది ఇది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ వర్షన్ విన్నాం. విజయ దళపతి వర్షన్ మనకు తెలియదు. సో ఆయన వచ్చి తన వైపు నుంచి తన వర్షన్ అయితే వినిపిస్తారు. సో ఖచ్చితంగా దానికోసం మనం వెయిట్ చేయాలి. ఎప్పుడు ఆయన దీని గురించి రెస్పాండ్ అవుతాడో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అంటే పొలిటికల్ గా పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి విజయ దళపతి కూడా కోరుతున్నారు చాలా మంది. రైట్. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది విజయ్ దళపతి టీవీకే పార్టీ అధినేత. అలాగే రానున్న ఎలక్షన్స్ లోని తమిళ రాజకీయాల్లోనే ఒక మార్పు రాబోతుంది ఖచ్చితంగాను, అది ఏదైతే ఊహించారో. సో దీనికి సంబంధించి ఆయన సినిమాలకు కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. ప్రస్తుతానికంటే సినిమాలు ఇక ఇదే లాస్ట్ సినిమా అనేది కూడా స్టేట్మెంట్ అనౌన్స్ చేసేశారు. అలాగే పార్టీని కూడాను ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళాలి, ఖచ్చితంగా ఒక పదవిని అధిరోహించాలి అని ఒక దూకుడుతో వెళ్తున్న విజయ్ కి ప్రస్తుతము భార్య సంగీత షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇది ఒక గాసిప్స్ గానే మిగిలిపోయింది. బట్ ఇప్పుడు ఇది నిజమే అని నిర్ధారణ అయ్యే సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజయ్ మాత్రము దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అయితే ప్రముఖ అనలిస్టులు అలాగే పబ్లిక్ కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు దీని మీద. ఎందుకు అనంటే ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు అని అంటే ఒక ప్యూర్ నాయకుడు కావాలి అని అనుకుంటారు. సో ఆయన మనస్సు, ఆయన చేష్టలు, ఆయన నెక్స్ట్ అభివృద్ధి కోసం ఒకవేళ నిజంగానే ఎలక్షన్స్ లో గెలిస్తే అభివృద్ధి కోసం ఆయన ఏదైనా ఒక సర్వీస్ ని కరెక్ట్ గా పబ్లిక్ కి అందించగలరు అనే టైంలోని ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేటప్పుడు అది కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిపక్షం గానీ అధికార పక్షం గానీ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కూడా ఒక మేజర్ ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది అని. అయితే ఒక సైడ్ మాత్రము రాజకీయాల్లోన ఫ్యామిలీ ఎలిగేషన్స్ గానీ ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ గానీ ఏవి తీసుకురాకూడదు అనే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇట్లాంటి టైంలోని రాజకీయ పరంగా దీన్ని ఒక అస్త్రం లాగా ఉపయోగించే ప్రయత్నం అయితే మిగిలిన పార్టీలు చేయకపోవచ్చు. ఎందుకంటే మొన్ననే రీసెంట్ గా చూసాము బీజేపీ నేత నోరు
జారినందుకు ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అండ్ లీగల్ గా కూడా యాక్షన్ తీసుకునే టైం ఆయన ఫేస్ చేయాల్సిన పర్యవసానాలు కూడా కనిపించాయి మనకి. సో దీన్ని మాత్రము పొలిటికల్ స్ట్రాటజీలో పొలిటికల్ వెపన్ కింద వాడకుండా ఉంటారు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద విజయ్ ఏం స్పందిస్తారో, అసలు నెక్స్ట్ దీని మీద ఆయన ఈ పిటిషన్ ని దాఖలు చేసిన పిటిషన్ ని ఎలా ఫేస్ చేయబోతూ ఉన్నారు, నిజంగానే ఆయన కూడా ఈవిడ అప్లై చేసిన డివోర్స్ ని యాక్సెప్ట్ చేస్తారా, లేదు ఒక అండర్స్టాండింగ్ వస్తారా, నిజంగానే ఆ రిలేషన్ అనేది ఉందా లేదా ఒక నటితోని. సో ఇవన్నీ కూడా పబ్లిక్ లో కొంత సస్పెన్స్ అయితే క్రియేట్ చేసి వదిలేసాయి. బట్ అంటే అది అక్కర్లేని విషయం అయినప్పటికీ కూడా పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి, వీళ్ళు సెలబ్రిటీస్ అలాగే పొలిటికల్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి కొంత క్లారిఫికేషన్ అయితే కోరుకుంటూ ఉంటారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళే ఓటు వేయాలి, వాళ్ళే టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళాలి కాబట్టి. సో దీనికి విజయ్ ఏం క్లారిటీ ఇస్తారు, నెక్స్ట్ అప్డేట్ ఏం ఉండబోతుంది, సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి